అందరికీ నమస్కారం. పండుగలలో ముఖ్యమైనది నూతన సంవత్సరం అంటే ఉగాది. ఈ ఉగాది పండుగ భారతదేశంలో చాలా ప్రదేశాలలో జరుపుకుంటారు. ఈ పండుగ మేము మా పాఠశాలలో ఏ ప్రాంతం వారు ఎలా జరుపుకుంటారో అలా జరుపుకున్నాము. దానిని గురించి మీకు తెలియజేస్తున్నాము. భారతదేశం యొక్క వైవిధ్యభరితమైన సంస్కృతి ఈ నూతన సంవత్సర వేడుకల ద్వారా ప్రతిబింబిస్తుంది. ప్రతి ప్రాంతం తనదైన సాంప్రదాయాలు, భోజన పద్ధతులు, పూజా విధానాలతో నూతన సంవత్సర ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతుంది. ఇలా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో నూతన సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటారో, ఎలాంటి ఆనందోత్సాహాలకు స్వాగతం పలుకుతారో మనం ఇప్పుడు చూద్దాం. నమస్కారం. నేను తెలుగు అమ్మాయిని, తెలంగాణ అమ్మాయిని. ఇది మా సాంప్రదాయం. ఉగాది చైత్రమాసం ప్రారంభానికి గుర్తు. నూతన సంవత్సరంగా జరుపుకుంటాము. ఈ పండుగ రోజు మేము ఇళ్లను మామిడి ఆకులతో అలంకరించుకుంటాము, ఇళ్లను శుభ్రపరచుకుంటాము, ఇంటి ముందు అందమైన రంగోలిని వేస్తాము. ఈ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి, తీపి, వగరు, ఉప్పు, కారం, చేదు, పులుపు 6 రుచులతో ఉగాది పచ్చడి చేస్తాము. ఇది జీవితంలోని వివిధ భావోద్వేగాలను తెలుపుతుంది. ఈరోజు మేము దేవాలయాలకు వెళ్తాము. దేవాలయాల్లో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాము. ఈ విధంగా మేము ఉగాదిని ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. ఈ ఉగాది నుండి విశ్వ వసునామ సంవత్సరంగా పిలుచుకుంటాము. ధన్యవాదాలు. నమస్కారం. నేను కేరళ అమ్మాయిని. ఇది మా మలయాళీ నూతన సంవత్సరంగా ఏప్రిల్ 14 లేదా 15 రోజున జరుపుకుంటాము. మేము ఈ రోజును విషుగా పిలుచుకుంటాము. మా ఆచారంగా తెల్లవారుజామున లేవగానే పళ్ళు, బంగారం, అద్దం, ధాన్యం మొదలైనవి చూస్తాము. ఈ రోజున పెద్దలకు పిల్లలకు విషుకైనటం అంటే ధనం ఇస్తాము. మా ముఖ్యమైన వంటలు విషు సద్య, అవిల్ పాయసం అంటే అటుకుల పాయసం. కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం కాబట్టి ఈ పాయసం చేస్తాము. మరియు అవియల్ కర్రీ, వెజిటేబుల్స్ వంటకం మరియు ఇతర రుచికరమైన వంటకాలు చేస్తాము. అన్నీ. నమస్కారం. నేను బెంగాలీ అమ్మాయిని. మా బెంగాలీలో నూతన సంవత్సరంగా జరుపుకుంటాము. ఈ పండుగను పొహేలా బోషాక్గా పిలుచుకుంటాము. ఈ పండుగను ఏప్రిల్ 14 లేదా 15న జరుపుకుంటాము. ఒకరికి ఒకరము శుభోనా బోబోషో అంటే ఇంగ్లీష్లో హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మేము శుభోనా బోబోషో అని చెప్పుకుంటాము. మేము పండగ వంటకాలుగా మిఠాయిలు, పాన్ తబాక్ అంటే పెరుగన్నం చేసుకుంటాము. ధన్యవాదాలు. నమస్కారం. నేను కర్ణాటక అమ్మాయిని. మేము ఈ రోజుని యుగాది అంటాము. ఇది మా నూతన సంవత్సరముగా జరుపుకుంటాము. మేము ఈరోజు ఆలయాలకు వెళ్తాము, పండగ భోజనాలు చేస్తాము, ఇళ్లను శుభ్రపరచుకుంటాము. ఈరోజు పెద్దవారు లేదా పండితులు వచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు, సంవత్సర ఫలితాలను చదివి వినిపిస్తారు. ఈరోజు మాకు ముఖ్యమైన వంటకం బొబ్బట్లు. దీన్ని మేము పురాన్ పోలి అంటాము. ధన్యవాదాలు. నమస్కారం. నేను మరాఠీ అమ్మాయిని. ఇది మా మరాఠీల నూతన సంవత్సరం. దీనిని మేము గుడి పడ్వా అంటాము. మేము ఇంటి ముందు గుడి అంటే ఒక వెదురు కర్రకు వస్త్రాన్ని చుట్టి బెల్లం ముక్కలను, నిమ్మ ఆకులను కడతాము. రాగి లేదా ఇత్తడి బిందెను లేదా మట్టి కుండను అలంకరించి తలకిందులుగా కర్రపై పెడతాము. ఇది ఇంటి ముందు ప్రతిష్ఠిస్తాము. దీన్ని ఇంటి ముందు ప్రతిష్ఠిస్తే విజయానికి శుభ ఫలితాలను తెలుపుతుంది. ఈ పండుగ రోజు మేము ఇళ్లను శుభ్రం చేసుకుంటాము, రంగోలీలు వేస్తాము, ఆలయాలకు వెళ్తాము. ఈ పండుగ రోజు ముఖ్యమైన వంటకం పురాన్ పోలి, బొబ్బట్లు, శ్రీఖండ్ మరియు బెల్లంతో, కొబ్బరితో చేసిన తీపి వంటకాలు. ధన్యవాదాలు. సత్ శ్రీ అకాల్. నేను పంజాబీ అమ్మాయిని. ఇది మా సిక్కుల నూతన సంవత్సరం. ఈ పండగ ఏప్రిల్ 13 లేదా 14న వస్తుంది. ఈ పండుగను మేము బైసాఖి అని పిలుస్తాము. ఈ రోజున కొత్తల పంటల కోతల రోజు కాబట్టి మేము ఈ పండుగను జరుపుకుంటాము. ఈ పండుగ రోజున గోల్డెన్ టెంపుల్, హరిద్వార్, గురుద్వార్లో ప్రత్యేక పూజలు చేస్తాము. ఈ రోజున ముఖ్యమైన వంటలుగా మేము మక్కి రోటి, తీపి వంటలు,
కళా ప్రసాద్ చేస్తాము. ధన్యవాదాలు. వనక్కం, నేను మీ తమిళనాడు అమ్మాయిని. మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న తమిళ క్యాలెండర్ ప్రకారం ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాము. ఈ పండుగను పుత్తనుగా పిలుచుకుంటాము. మేము ఈరోజు ఉదయం లేవంగానే వెండి, పండ్లు, బంగారం, తాంబూలం చూస్తాము. ఇలా చూస్తే అదృష్టం అందిస్తుందని మా నమ్మకం. మేము ఈరోజు కొత్త బట్టలు ధరిస్తాము, ఇతరులకు బహుమానాలు ఇస్తాము. మా ప్రత్యేక వంటలు మామిడికాయ పచ్చడి, పాయసం, ప్రత్యేక శాకాహార భోజనం. నంది. నమస్కార్, నేను అస్సామీయుల అమ్మాయిని. ఇది మా సంప్రదాయం. మా అస్సామీయుల నూతన సంవత్సరంగా ఏప్రిల్ 14 నుంచి 16 వరకు జరుపుకుంటాము. ఈ రోజును మేము బొహంగ్ బిహుగా పిలుస్తాము. ఈ రోజున మా యువత అంతా పెద్దవారి ఆశీస్సులు తీసుకొని బిహావన్ అంటే సంప్రదాయ వస్త్రాలు అని తెలుగులో అర్థం, వీటిని మేము అందిస్తాము. పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తాము. ఈరోజు మా ముఖ్యమైన వంటలు అన్నంతో చేసిన కేక్ మరియు కొబ్బరి మిఠాయిలు. ధన్యవాదాలు. జై జూలేలాల్, నేను సింధీ అమ్మాయిని. ఇది మా సింధీల నూతన సంవత్సరం. మేము ఈరోజు చేటి చెంగా పిలుచుకుంటాము. ఈరోజు మేము కొత్త బట్టలు ధరించి నృత్యాలు చేస్తాము. మాకు ఈరోజు బహుముఖ్యమైన వంటకం తీపి అన్నం చేసుకుంటాము. సుక్రియో. వింధ్యావాలి పరివారం తరపున విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Vindhya Valley High School, where culture meets learning, shaping bright futures.